ఏం చేయాలరా బాబు అని చెప్పి చాలా టెన్షన్గా ఆతృతగా ఆయన అడిగాడు. ఆ పడవ నడుపుతున్నాడు. అన్నాడు, నాయనా నీకు సాంఘిక శాస్త్రం తెలుసు, వేదాంతాలు తెలుసు, పెద్ద సైంటిస్టు నువ్వు, నీకు సాఫ్ట్వేర్ తెలుసు, హార్డ్వేర్ తెలుసు, ఇవన్నీ నీకు బాగా తెలుసు, పెద్ద శాస్త్రం నువ్వు. నాకైతే ఇవేమీ తెలియదు, కానీ పడవ మునిగిపోయే టైం అయింది. నాకు ఒక్కటే తెలుసు, ఈత శాస్త్రం వచ్చు. నేను ఏ తీసుకుంటే వెళ్తున్నాను, నువ్వు వేడపడి చావు అని చెప్పి వాడు ఏ తీసుకుంటే వెళ్ళిపోయాడంట. కాబట్టి వీళ్ళందరికీ శాస్త్రులని పేరు పెడితే ఏమో పెద్ద పెద్ద చదివారని కాదు, యేసుని ఎరిగారు కాబట్టి అదే పెద్ద శాస్త్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చదువులు చదివినా, ఎంత గొప్ప వ్యక్తివైనా యేసుని ఎరగకుండా చస్తే ఎంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టే. అర్థమవుతుందా? కాబట్టి ఏ విధంగా ఘనత వస్తుందంటే వాళ్ళు ప్రభు సేవలో వాళ్ళ శరీరాలను కష్టపరిచి పనిచేస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకు శాస్త్రుల కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని వాక్యాన్ని త్వరగా ధ్యానం చేద్దాం, సమయం చాలా తక్కువగా ఉంది. ఈ బైబిల్ గ్రంథాలు అపోస్తల కార్యము 8వ అధ్యాయానికి తిప్పండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయానికి మీ బైబిల్ గ్రంథాలు తిప్పండి. అందరూ బైబిల్ తెచ్చుకోవాలి. ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి. తెచ్చుకోవటం మాత్రం కాదు, కానీ బైబిల్ చదవాలి. చాలా మంది తల కింద పెట్టుకుని పడుకుంటారు. తల కింద పెట్టుకుంటే బైబిల్కి నీ చెవులకి వైరు